రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. హనుమకొండలోని కిషన్పురాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాత ఇనుప సామాన్లు, ప్లాస్టిక్ భద్రపరిచే స్టోరేజ్ షాప్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఇక ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు కూడా తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తా ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఎవరికైనా బాధితులు ఉన్నారా? దీనికి సంబంధించి అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటా ఉన్నారు? సాయిరాం, హనుమకొండ నగరంలోని కిషన్పురలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కిషన్పురలో ఉన్నటువంటి ఆ పాత ఇనుప సామాన్లు కావచ్చు, మిగతా ప్లాస్టిక్ సామాన్లు భద్రపరిచేటువంటి సామాన్లు ఆ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సాయంత్రం సమయంలో వాళ్ళు షాప్ క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళినటువంటి కొద్దిసేపు క్రితంలోనే ఈ మంటలు వ్యాపించినట్టుగా స్థానికులు కావచ్చు, షాపు సంబంధించినటువంటి ఓనర్లు చెప్తా ఉన్నారు. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. భారీగా ఎగిసి పడుతున్నటువంటి మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాన్ని అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగిస్తారు. ఇప్పటికే ఒక ఫైర్ ఇంజన్ తో అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నాలు కొనసాగినప్పటికీ కూడా అందులో మళ్ళీ వాటర్ అవడంతో అయిపోవడంతో మరొక ఫైర్ ఇంజన్ ని తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి అగ్నిమాపక సిబ్బంది కావచ్చు, స్థానికులు, పోలీసుల సహాయంతో ఆ షాప్ లో ఉన్నటువంటి మంటలను అదుపు చేసే ప్రయత్నం కొనసాగినప్పటికీ కూడా ప్లాస్టిక్ సామాన్ కావచ్చు, అక్కడ పేపర్ సంబంధించినటువంటి సామాన్లు కావచ్చు, అట్టపెట్టెలు కావచ్చు, మిగతా మంటలు వ్యాపించేటువంటి సామాను ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే ఎక్కువగా అగ్ని ప్రమాదం జరుగుతున్నట్టుగా, భారీగా మంటలు ఎగిసిపడుతున్నట్టుగా స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా అసలు ఏం జరిగిందో తెలియక చుట్టుపక్కల ప్రజలంతా కూడా భారీగా పొగలు కావచ్చు, భారీగా మంటలు రావడంతో భయాందోళన. అసలు ఈ ప్రమాదం ఎలా సంభవించింది? ప్రమాదానికి గల కారణాలపై కూడా పోలీసులు కావచ్చు, స్థానికులంతా కూడా చర్చ కొనసాగుతుంది. అసలు షాపు క్లోజ్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఎట్లా ప్రమాదం జరిగిందో తెలియదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, షాపు ఓనర్స్ చెప్పినటువంటి పరిస్థితులు చూడాలి. ఇంకా పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత ఏదైనా షార్ట్ సర్క్యూట్ తో జరిగిందా, లేదంటే ఇంకేమైనా కారణాలతో జరిగిందా కూడా పూర్తిగా పోలీసులు కావచ్చు, స్థానికులు, అక్కడ షాప్ ఓనర్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రమాదం ఎలా జరిగినటువంటి క్లారిటీ మాత్రం రాలేదు సాయి. ఇంకా స్థానికులు కావచ్చు, ఓనర్లంతా కూడా వారి బాధితులను కావచ్చు, అనేక ఆస్తి నష్టం కావచ్చు, అక్కడ సామాన్లన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి, నష్టం జరిగింది. తమకు న్యాయం చేయాలంటూ కూడా వారు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. కానీ వాళ్ళు కూడా అనేక ప్రశ్నలు, ఇలా ప్రమాదం జరిగి ఉంటుంది, షాప్ క్లోజ్ చేసి వెళ్ళిన తర్వాత కాసేపటి క్రితానికే భారీగా మంటలు ఎగిసిపోవడానికి కారణాలు కూడా వారు కూడా ఆ కారణాలపై అన్వేషిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు మంటలను ఆర్పేటువంటి ప్రయత్నాన్ని పోలీసులు కావచ్చు, ఇటు అగ్నిమాపక సిబ్బంది అయితే కొనసాగినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే మంటలను అదుపులోకి తీసుకువస్తామని అధికారులు చెప్తా ఉన్నారు. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.